హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ A to Z వ్లాగ్స్. ఈరోజు మనమైతే ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. దానికి ముందు స్టాప్ అక్కడ దాకా అయితే మనం జర్నీ చేయబోతున్నాం. ఇది మన పినాకిని ఎక్స్ప్రెస్. దీని లోకోమోటివ్ చూడండి. మనం మార్నింగ్ 6:10కి అయితే మనకి విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిద్ది ఈ ట్రైను. బాగుంది. బాయ్ విజయవాడకి అయితే బాయ్ చెప్పేద్దాం. సూర్యుడు మామ కూడా వచ్చేసాడు. ఇలా చూసుకొని ముందుకెళ్ళేటప్పటికి మనకైతే నిడుబ్రోలు అంటే దానికి పొన్నూరు అండి. పొన్నూరు వచ్చింది. పొన్నూరులో అయితే ఒక 2 minutes బ్రేకు. ఇక్కడ నుంచి బయలుదేరింది. మళ్ళా మనం దాని తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బాపట్ల. ఇటు వచ్చి ఇది ఇష్టమైన ఊరు. ఎందుకంటే బాపట్ల బీచ్ కదా. దాని తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చీరాల అయితే వచ్చేసాం. చీరాల్లో అయితే స్టాప్ చీరాల స్టేషన్ అయితే రిపేర్ ఏదో జరుగుతుంది అటు సైడ్. మన క్రూజ్ స్పీడ్ చూడండి ఎంత ఉందో. 105 109 దాకా కూడా కొట్టాడు ఇందాడైతే. ఇలా మాట్లాడుకుంటుండగా మనం అయితే ఒంగోలు అయితే వచ్చేసామండి. ఒంగోలు అని ఎవరైనా చూస్తుంటే మన దానికి కామెంట్ చేయండి మన వీడియోకి. ఇక్కడ నుంచి దీని కంటిన్యూషన్ వీడియో అయితే మనకి మన ఛానల్లో ఉంది. దానిలో మనం చూడండి. అయితే ఆపాడండి ఒంగోలులో. తర్వాత నెల్లూరు అయితే క్రాస్ అయిపోయింది. మనం కావలికి అయితే వచ్చేసాం. చూడండి ఒకసారి కావలి స్టేషన్ అయితే వస్తుంది. పినాకిని అని పేరంట ఎలా వచ్చిందంటే ఇది పెన్నా రివర్ మీద నుంచి వెళ్ళే ట్రైన్ కాబట్టి మన సౌత్ ఇండియన్ చెన్నై వాళ్ళు అయితే ఆ నదిని మనం పెన్నా నది అంటాం కదా, వాళ్ళైతే పినాకి అంటారంట. ఆ నదిపై నుంచి వెళ్తుంది కాబట్టి దీనికి పినాకిని అనే పేరైతే వచ్చిందంట ఈ ట్రైన్. ఒకటైతే ట్రైన్ జర్నీ అయితే చూడండి. ఇక్కడైతే మనకి ట్రైన్స్ తర్వాత నెక్స్ట్ స్టేషన్ ఏదో గెస్ట్ చేయండి ఒకసారి. దీని తర్వాత నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఇది చూడండి ఒకసారి. ఇదేదో వర్క్ అయితే జరుగుతుంది. ఇది మన గూడూరు జంక్షన్. జంక్షన్లో కూడా ఒక 5 minutes ఇప్పుడైతే బయలుదేరింది. ఇప్పుడు మనం గూడూరు దాటిన తర్వాత అయితే మనకి నాయుడుపేట వచ్చింది. నాయుడుపేట కూడా దాటి నెక్స్ట్ సూళ్ళూరుపేట. అప్పటికి మాకు కొద్దిగా హడావుడి అవ్వడం వల్ల మేమైతే అక్కడ దిగాం. దీని తర్వాత కంటిన్యూషన్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన